వెయిట్ శేఖర్ కృష్ణాంజలి గారు, ఇదండి పరిస్థితి. ఏంటి మీ వెర్షన్ ఏంటి? మీరు కూడా దగ్గరుండి చూస్తుంటారు కదా ఈ అంశాలన్నింటినీ. టీడీపీ ఆ రకంగా అంటారు, వైసీపీ ఈ రకంగా అంటారు, జనసేన ఈ రకంగా అంటారు. అసలు అమరావతిలో మళ్ళీ లుల్లికి ప్రధాన కారణాలు ఏంటి? అమరావతి భవితవ్యం ఏంటి? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఉన్నవల్లిలో జరిగినటువంటి ఈ ఘటన 3 కోణాల్లో చూడాలండి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అమరావతి పట్ల ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అమరావతికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి అనేటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశము. ఇక్కడ ఇద్దరు ఘర్షణ పడేటువంటి పరిస్థితులు, వీటిని అదుపు చేయడానికి కావాల్సినటువంటి నేపథ్యము, దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏమన్నా ఉందా. మూడో కోణము రాజకీయపరమైనటువంటి కోణం. ఈ రాజకీయపరమైన కోణంలో 2 పార్టీలే ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు అక్కడ బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి. ఈ 3 కోణాల్లో చూసినప్పుడు మొట్టమొదటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడిగారు, ఇదేమన్నా మేము ఎందుకు వెళ్ళకూడదు అమరావతిలోకి అనేటువంటి విషయాల్ని చాలా ప్రస్తావనలు చేశారు. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలవటానికి ముందు మాట్లాడినటువంటి మాటలు, గెలిచిన తర్వాత 3 రాజధానులని మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా 2024లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతికి వ్యతిరేకంగా మొన్న మావిగన్నని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి వ్యవహారం. అంటే భవిష్యత్తులో కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి మేము వ్యతిరేకం అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది ఎవరైనా అనొచ్చు, మావిగన్ అంటే ఏముంది, అమరావతి కూడా దాంట్లో ఉంది కదా. అమరావతిలో ఉన్నప్పుడు అమరావతి గుంటూరు, విజయవాడ, అమరావతి ఇవన్నీ ఉన్నప్పుడు మచిలీపట్నం కూడా కలపండి అంటే ఒక అర్థం ఉండదు. మావిగన్ అంటే అదేమో కొత్త ప్రతిపాదన కింద, ఒక అంశం కింద వచ్చింది. దాని మీద అందరూ నవ్వుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద పూర్తిగా ట్రోల్స్ గురైంది. ఇప్పుడు దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులు వస్తే ఆ రైతులతో చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, మేము అధికారంలోకి వస్తే ఎవరైతే రైతులు అమరావతికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, భూములు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందో ప్రభుత్వం, వాళ్ళకైనా ఇష్టం లేకపోతే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం. అంటే ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ, అక్కడ మాస్టర్ ప్లాన్ తయారవుతుంది, అక్కడ రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి వాటిని రైతులు అడిగితే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారంట. అంటే అమరావతి రాజధాని మాకు అక్కర్లేదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అంటే భవిష్యత్తులో కూడా మేము అమరావతికి వ్యతిరేకమే అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు వీళ్ళు వెళ్ళేటువంటి ఎవరి కోసం వెళ్తారు? అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అట. మీ ఉద్దేశమే ఒక్క నిమిషం అండి కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం. శివపార్వతి గారు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి. ఓకే, మీరు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశమే దురుద్దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. అమరావతికి పూర్తిగా వ్యతిరేకం. ఎప్పటి నుంచి? 2015 నుంచి ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా వ్యతిరేకమే. మరి మీరెళ్ళి అమరావతి రైతులను పరిరక్షించేటువంటి పరిస్థితి, అమరావతి రైతులను ఉద్ధరించేటువంటి పరిస్థితి ఎవరు మిమ్మల్ని నమ్మేది? అంటే మీకు ఉద్దేశం ఏంటి? అమరావతిని అబాస్పాలు చేయాలి. ఏదో గతంలో మీరు మాట్లాడారు, అమరావతి శ్మశానం అని, అమరావతి అడవి అని, అక్కడికి వెళ్ళి ఎంటర్ అయితే మొత్తం శ్మశానాలు కనపడితేనే మొత్తం మునిగిపోయిద్దని, అక్కడ అసలు బిల్డింగ్లు కట్టడానికే పనికిరావని, అసలు బిల్డింగ్లు కట్టలేదని, ఇన్ని రకాల ప్రచారాలు చేసినటువంటి మీరు ఈ రోజున అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ మేము అమరావతి రైతుల పరిరక్షణ కోసం వెళ్తున్నటువంటి విధంగా వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు, మీరు అమరావతి విషయంలో, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని రైతులు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అనంటే 2019 ఎన్నికలకు ముందు మేము అమరావతి రాజధాని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు కట్టకూడదు అని 3 ముక్కలాడి 5 ఏళ్ల పాటు మొత్తం అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ తొప్పేసి అమరావతిని పడకపడేసి అడవి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనుకూలత ఉంటది. శివపార్వతి గారు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి.
చూస్తున్నానండి. ఓకే, మాట్లాడండి కృష్ణ. అమరావతి రైతుల విషయంలోనే మాత్రమే కాదు, అమరావతి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని వాళ్ళు పదే పదే ప్రదర్శిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము అమరావతి వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఇప్పుడు అంబటరాంబాబు వెళ్ళి అదే విధంగా పేరు నాని వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి అమరావతిలో ఏం చేయాలని వెళ్తారు అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు. వీళ్ళు అమరావతిని అబాస్పాలు చేయాలని వెళ్తున్నారు అనేటువంటి అనుమానం రైతులకు కలుగుద్దా కలగదా, అందుకని వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో అంశము, అక్కడ ఉండవల్లిలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారం. రైతులు లేరు అక్కడ, వ్యవహారము అదేదో ఘర్షణ సంబంధించిన వ్యవహారం. నేను ఒకటి అడుగుతాను, ఈ విధమైనటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి మీద దాడి చేసినా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, రైతులు అడ్డుకున్నారు, రైతుల పేరుతో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు అనుకున్నాం. ఇవన్నీ కూడా దీన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద. వాళ్ళు ఈ విధంగా అమరావతి పరిరక్షణ అనేటువంటి పేరుతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కొంతమంది రైతుల పేరుతోనో ఇంకొక పేరుతోనో చేసేటువంటి పరిస్థితి ఉంటే, దానికి ఘర్షణ జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ నియోజకవర్గం ఎవరిది? నారా లోకేష్ది. మరి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ